వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ షబ్బీర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సుమారు 15 మంది తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించారు. భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ అంశాలు, ధృవపత్రాల జారీ తదితర సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన 15 అర్జీలలో 9 అర్జీలు తక్షణమే పరిష్కారం చేశారని తెలిపారు. मेरी पारे को नहीं तो मंदो ना हां जेसीबी तो मन उधर तो है ना जेसीबी एक जेसीबी मन को है सर राल गिल मत तो वंकलो देवस ये मिले ఆడల మహిళ వేరే మహిళలు అందరూ దేవం చేస్తాం దానికి అంతే కదా అంటే ఆ కొంతని ఎన్ని రోజులు పోతా ఉంటే కానీ ఇప్పుడు ఎందుకు 3 సార్లు అనే చిన్న మా కేర్ చేసిన దాన్ని ఎన్సేపు పడుతుంది అది నచ్చేపు పడుతుంది మళ్ళీ ఎవరు అనేది బయటపడినప్పుడు అతను మా మీద కంప్లైంట్ ఇచ్చినారంటే పోయే దారిని మోపించారని కంప్లైంట్ ఇచ్చినారంటే ఎందుకు మోపించినారు ఏమన్నా ఎంక్వైరీ చేసి కావాలని మోపించినారు లేదు మనం పట్టాలని మోపించినారు ఏం తెలుసు. ఓటర్ జాబితా శుద్ధి సక్రమ సర్వే నిర్వహణలో భాగంగా నవీపేట మండల కేంద్రంలోని రఘుపతి గార్డెన్లో ఎస్ఐఆర్ సర్వేపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఆర్ఓ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పెషల్ ట్రైనర్ ప్రేమ్ కుమార్ ఎస్ఐఆర్ సర్వే నిర్వహణ విధానం, ఓటర్ వివరాల సేకరణ, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ జాబితాలో నమోదు చేయడం, తప్పుల సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై సమగ్రంగా వివరించారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన తెలంగాణ దానికి సంబంధించి 31/7 నుంచి మన అందరు బిఎల్ఓస్ మరియు సూపర్వైజర్స్ కి దానిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సారు చెప్పే ట్రైనింగ్ని అందరూ నోట్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. కాకినాడ జిల్లా తుని మండలం హంసవరం గ్రామంలో కొందరు దొంగలు 20న రాత్రి హల్చల్ చేశారు. హంసవరం గ్రామంలో 3 ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. మజూరి సూరిబాబు ఇంట్లో 50 తులాల వెండి, 5 తులాల బంగారం అపహరణకు గురైంది. మరో ఇంట్లో దిడ్డి శ్రీను ఇంట్లో తులంన్నర బంగారం, 10,000 నగదు దొంగలు అపహరించారు. మరో ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు సమాచారం. వరుస చోరీల సమాచారం అందుకున్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. గ్రామంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరి తునికాడ అవసరం అండి. రాత్రి 10 గంటలకు పడుకుంటే ఈ లోపల ఎవరు వచ్చారో తెలదు. తులంన్నర బంగారం, 10,000 క్యాష్, బీరో తాళం తీసి పట్టుకెళ్ళిపోయారు. పోలీసులు వచ్చారండి, టీం వచ్చింది, అందరూ వెతికారు. కానీ రికవర్ అవుద్ది అంటున్నారు. మరి ఏంటన్నది మాకు అర్థం కావట్లేదు. అందరూ ఉన్నాను, మా ఇద్దరే ఉన్నాను. మా మిస్సెస్ నేనే పడుకున్నామండి. నేను దారబంధం దగ్గర పడుకున్నాను, ఆమె కొద్దిగా లోపల పడుకున్నాను. అసలు తెలియలేదండి, ఎలా పట్టుకెళ్ళిపోయారో కూడా తెలియలేదు. మండలం అండి, 50 తులాలు వెండి, 5 తులాలు బంగారం పోయింది. ఏ టైంలో వచ్చారో తెలియలేదు. లేదండి, అందరూ ఇంట్లోనే ఉన్నాం. క్యాష్ ఏం లేదు, ఓన్లీ బంగారం వెంటనే వచ్చారండి. నిన్న ఎంక్వైరీ అవి చేసుకున్నాను, ఏళ్ళ ముద్రలు అవి తీసుకుని డబ్బులు ఏం లేదు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండలం గోలపల్లి గ్రామం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ప్రత్యేక చొరవతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలో గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి గ్రామస్తులు బోనాలతో ఘన స్వాగతం పలికారు. గోలపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడం లేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. రోడ్డు గుంతల్లో నిలిచిన నీటిలో వర్షపు నీళ్లలో బైఠాయించి వినూత్న రీతిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై నమ్మకం కోల్పోయామని, కాంగ్రెస్ పార్టీకి వారం రోజుల సమయం ఇస్తున్నామని, ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా బిచ్కుంద మున్సిపాలిటీలో ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఇదే రోడ్డుపై రిలే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. రోడ్డు మీద చెరువులు వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా పనులు ఎప్పుడు చాలని చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న వంట మనుషులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పురుషోత్తం మాట్లాడుతూ, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమిళనాడు సీఎం విజయ్కు ఉండాలని, నిరంతరం ప్రజలకు మేలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధనుష్, కిరణ్ బాబు, రోహిత్, గురు, యశ్వంత్, భారత్ పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ గారి 52వ జన్మదిన శుభాకాంక్షల తరఫున చిత్తూరు పట్టణంలో విజయ్ ఫ్యాన్స్ మరి కొంగారెడ్డి యూత్ తరఫున వారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు గణేష్ ఆధ్వర్యంలో మరియు పురుషోత్తం ఆధ్వర్యంలో కానీ మరి కొంగారెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క గట్టి హై స్కూల్, గ్రాండపల్లి హై స్కూల్లో సుమారు విద్యార్థులకు 500 మంది విద్యార్థులకు అన్నదానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా
ఇక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళకి కూడా వారికి దుస్తులు అందజేయడం జరిగింది. మరి ఈ యొక్క కాణిపాక వినాయక స్వామి ఆశీస్సులు, మరి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ఆశీస్సులతో విజయ్ గారు 100 ఏళ్ళు చల్లగా జీవించాలని కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కానీ ఇంకా రాబోయే 10 సంవత్సరాల ఎన్నికల్లో కానీ ఆయన సీఎంగా ఉండి తమిళనాడు ప్రజలకు మంచి మేలు చేయాలని కోరుకుంటూ ఈ సమయంలో కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా పొద్దున కాణిపాక వినాయక స్వామి దేవస్థానంలో కూడా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ఇదే విధంగా ఇక్కడ బస్టాండ్లో బస్టాండ్లో కూడా ఆయన కేక్ కట్టి చేయడం. మరి ఇదే విధంగా నేను కూడా ఒకే ఆ దేవుడు కూడా ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండి మరి తమిళనాడు ప్రజలకు మరిన్ని మేలు. చిన్న చింతకుంట మండల పరిధిలోని మద్దూరు గ్రామ శివారులో ఉన్న ఊగ చెట్టు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని మండల సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని సోమవారం తహసీల్దార్కు తదితరులతో కలిసి వినతి పత్రం ఇచ్చి కార్యాలయంలో మీడియా ముందు మాట్లాడుతూ మద్దూరు గ్రామంలో పాత పాఠశాల ముందు గ్రామ పంచాయతీ గ్రామస్తులు వాగులోకి ట్రాక్టర్స్ పోకుండా ఒక గేటు ఏర్పాటు చేశారు. రాత్రి 10 కాగానే గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామస్తుల తాళం ఒకటి తర్వాత ఒకటి తాళాలు తెరుచుకొని కింద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇసుక బంద్ చేయాలని చెప్పేసి రాత్రిపూట రిక్వెస్ట్ ఇప్పుడు ఎస్ఐకి చెప్పినాం సార్. మేము ఇస్తున్నాం. అయితే విషయం ఏంటంటే మీరు కూడా ఇప్పుడు వచ్చేస్తే ఆ కానిస్టేబుల్ పంపిస్తారంటే దాన్ని సీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే తెలుగులకు ఇంకా చెరువు విషయంలో తెలుగులకు వాళ్ళకి తుప్పాన్ని పెట్టుకుని మూలం తీసుకొని అక్కడ పోతారు. అసలు ఎక్కువ చెక్ డ్యామ్ కానీ తీసుకపోతుంది. 7 మైనింగ్ ఓకే సార్ ఖచ్చితంగా కుటుంబాన్ని చెప్పండి, అందరూ కాపమని చెప్పండి, పంపించండి వాళ్ళు చెట్లకంటే పంపిస్తే ఈరోజు చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి ఊక చెట్టు వాకు గేటు పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మద్దూరు గ్రామంలో ఈరోజు ఇసుకను అక్రమంగా రవాణా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఆ గేటు పక్కన పరిచయంలో అవన్నీ ఉన్నందుకు కారణంగా అక్కడ ఇబ్బంది పడుతున్నా కానీ ఒక తాళంను గ్రామ పంచాయతీ చేతిలో పెట్టుకొని అక్కడ నుంచి పంచాయత్ సెక్రటరీకి కూడా ఇవ్వకుండా, దాంట్లో సంబంధిత జీపో కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం రాత్రి పగలు ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ అతి వేగంతో మద్దూరు సంబంధించిన ట్రాక్టర్ ఓనర్లు అందరూ కూడా కొడతా ఉంటే స్థానికంగా ఉండే ఎస్ఐ గారు కూడా అక్కడ మీద 100 డైల్కి ఫోన్ చేసినప్పుడు 100 డైల్ సిబ్బంది కూడా ట్రాక్టర్ యజమానితో కలిసి ఎటువంటి అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించడం సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నా. వెంటనే ఈ యొక్క అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవసరం అనుకుంటే ఇందిరా మిల్లకు ఎంఆర్ఓ గారి అనుమతితోనే అక్కడ నుంచి కొట్టాలని కూడా చర్య చేస్తూ ఉన్నాం. మొరం చెరువులో ఒండ్రు మట్టి అక్రమంగా వివిధ గ్రామాల్లో తీస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కేవలం నా డిపార్ట్మెంట్ కాదు ఇంకో డిపార్ట్మెంట్ అని తెలియడం జరుగుతూ ఉంది. కనీసం అక్కడ ఉండి ఎందుకోసం తీస్తూ ఉన్నారు, నా రెవెన్యూ విభాగంలో సంబంధించిన నాకు కొంత భూమి ఉంది, అక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా నా మొరం రావణుడు అరకటి చెప్పడం పోయి నా డిపార్ట్మెంట్ కాదు ఆ డిపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చినాక వాళ్ళు కొట్టుకుంటారు, అంతవరకు మేము కూడా ఏం చేయలేమని చెప్పి ఇక్కడ స్థానిక అధికార పార్టీకి ఒత్తాస వరకు కూడా ఎంఆర్ఓ గారు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈరోజు పర్యావాణి ఉందని దాదాపు 10 గంటలకు వెళ్ళి మేము వెయిట్ చేస్తూ ఉంటే మాకు ఎటువంటి సమయం లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ దాదాపు 100ల కొద్ది ఇసుక డంపులు బయట ఉంటే కూడా దాని నెట్ మీద యాక్షన్ తీసుకోకుండా గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని కూడా తీసుకోకుండా కూడా ఆ డంపులను సీజ్ చేయడం లేదు, మరి వాటిని పట్టించుకోవట్లేదు. వెంటనే ఇసుక అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారి మీద మరి స్థానికంగా ఉండేటువంటి సంబంధించిన అధికారుల మీద కూడా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. జై బీఆర్ఎస్, జై తెలంగాణ. తన ఊపిరున్నంత వరకు భాజపాతోనే ఉంటానని పార్టీ నుండి బహిష్కరించిన అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, త్వరలోనే నిజ నిజాలు బయటకు వస్తాయని కంటోన్మెంట్ భాజపా బహిష్కృత నేత రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధికి సహకరించడం లేదని, కంటోన్మెంట్ టీపీటీ బకాయిల విషయంలో హైకోర్టును ఆశ్రయించినట్లు మాజీ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్పష్టం చేశారు.
కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిల చెల్లింపుపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా ఇటీవల హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శికి ఫామ్ 1 జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. మేము చేస్తున్నాము. మీరు ఇవన్నీ కూడా స్వీకరించి తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్కి రాండి. లేకపోతే మీకు కానీ మీ అభ్యర్థికి కానీ మీ క్యాండిడేట్కి కానీ ముఖం చెల్లదు కంటోన్మెంట్ ప్రాంతం. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కవిత పార్టీ, టీఆర్ఎస్ గారు నేను నా ఊపిరున్నంత కాలం నేను భారతీయ జనతా పార్టీలో ఉంటా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కనే పనిచేస్తా. ఏదేమున్నా భారత్ మాతాకి జయన నినాదంతోనే ఉంటా. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. దాని మీద మా వివరణ తీసుకుంది. దాన్ని పరిగణన తీసుకొని పార్టీ అతి తొందరలో వాళ్ళ నిర్ణయం వెల్లడిస్తారు. అది మేము ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అన్న. అయిపోయిన తర్వాత చెప్తాం. ఎందుకంటే అది ఎంక్వైరీ ఆన్ ఉంది కాబట్టి మేము చెప్పకూడదు. మీ ఆశ త్వరలో సస్పెండ్ రేటు తొలగిస్తారని ఒక ఆశ ఉన్నట్టు ఇంకేమన్నా మీ పార్టీలో నాయకులు మీ పైన వ్యక్తిగతంగా భయంకరమైన విమర్శలు ఇచ్చారు. అది వాళ్ళ విధేయతకు వదిలేస్తున్నా. వాళ్ళ రాజకీయ అవగాహనకు వాళ్ళ విధేయతకు వదిలేస్తున్నా. ఇప్పుడు 5 అంశాలతో ప్రెస్ మీట్ పెట్టారు. దీంట్లో సీఎంని ఎమ్మెల్యేని ఎండగడుతూ అలానే నామినేటెడ్ని కూడా కొద్దిగా ఎద్దేవా చేసినట్టు అనిపిస్తున్నది. అర్థం చేసుకోవచ్చు. అట్లా బాగా పనిచేస్తారని చెప్తున్నా. బాగా పనిచేస్తారని చెప్తున్నా. ఏమన్నా ఎవరు ముందుకు వస్తే ఓపెన్ పిలిపించినా ఎవరైనా రావచ్చు. వచ్చిన వాళ్ళని తీసుకొని పోతాం. ఎవరు రాకపోయినా పోతాం. గుడిసెల వాళ్ళకి న్యాయం చేస్తాం. పేదవాళ్ళకి న్యాయం చేస్తాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం పెద్ద అగ్ని గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహమూద్ అబీద్ అనే బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు నిన్న రాత్రి సుమారు 6 గంటల సమయంలో మహమ్మద్ అబీద్ ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పెద్ద అగ్ని సమీపంలో ఓ 2 వీలర్ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబీద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు గంగవరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తాలూకు గంగవరం మండలం పెద్దగుని గ్రామము. పెద్దగుని గ్రామంలో ఆడ రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఇది లేదు, సర్వీస్ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, లైట్లు లేదు. ఎప్పుడు యాక్సిడెంట్ అవుతా ఉంది. మాకి ఆడ చాలా తొందరగా ఉంది. ప్రభుత్వము ఏమన్నా దయచేసి మాకేమన్నా న్యాయం చేయాలి. అక్కడ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. పెద్దగుని గ్రామము, ఎండ్రాస్పల్లి పోస్ట్ గంగవరం మండలం. రాత్రి మా పిల్లోడు ట్యూషన్కి పోయి వస్తూ ఉంటే వాళ్ళ అబ్బా చికెన్ అంగడి పెట్టుకున్నాడు పెద్దగుని గేట్లో. ట్యూషన్కి పోయి వస్తూ ఉంటే 2 వీలర్ రోడ్ అటాక్గా వచ్చి యాక్సిడెంట్ చేసేది. పిల్లోడు చనిపోయినాడు. మాకు గవర్నమెంట్ సాయం చేయాలని, ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటాము. మాకు అక్కడ బస్ స్టాప్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పక్క ఆ పక్క పోయేకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతవరకు 10 మంది వరకు చనిపోయినారు మా గేట్లో. దానికి ప్రభుత్వం సహకరించి మనకి ఏదన్నా ఏం చేస్తే బాగుంటుంది చూసి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం. హైవేలో బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రి నందు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, NHM, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి 7వ రోజు నిరసన తెలపడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏమిటంటే అందరినీ రెగ్యులరైజ్, సమాన పనికి సమాన వేతనం మరియు అవుట్ సోర్సింగ్ స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా జీతాలు చెల్లించాలి. గత 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, క్యాడర్ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TMHO CETU స్టేట్ జాయింట్ సెక్రటరీ ఓం నారాయణ, కిరణ్, వర, చంద్రమౌళి, శేఖర్, విజయ, పార్వతి, మల్లేశ్వరి, సాయి కృష్ణ, లక్ష్మణ్ ఉద్యోగులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు 7వ రోజు నిరసన తెలపడం జరిగింది. మా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత నిన్న 6, ఇవాళ 7వ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం చెల్లించాలి, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ చేయాలి,
మరియు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. కనీస వేతనం ఒక 30,000 శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వాళ్ళకి కనీస వేతనం ఒక 30,000 చెల్లించాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్. మరియు గత 3 నెలల పెండింగ్ వేతనాలు కూడా రావాలి, అవి కూడా చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మేము గత 20 సంవత్సరాల నుండి వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నాము. ఒకటి శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ మరియు పారామెడికల్లో వచ్చేసి ల్యాబు, ఎక్స్రే, ఈసీజీ టెక్నీషియన్, నర్స్, ఫార్మసిస్ట్, వివిధ రంగాలుగా మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా ఆదుకోలేదు, రెగ్యులరైజ్ చేయలేదు, కనీస వేతనం కూడా చెల్లించలేదు. ఈ ప్రభుత్వం అయినా మా మీద దయ ఉంచి వివిధ క్యాడర్ల ప్రకారంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి మరియు అందరికీ కనీస వేతనం వర్తించేలా ఈ లేబర్ కోడ్ యాక్ట్ ప్రకారంగా కూడా అందరినీ ఈ లేబర్ కోడ్ వర్తించే విధంగా కూడా అందరినీ కింద అంటే వేతనాలు పెరిగే విధంగా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చేస్తున్నామండి. మాకు 10 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాం ఇక్కడ. మాకు ఈఎస్ఐ లేదు, ఏమి లేదు, పిఎఫ్లు కూడా సరిగ్గా కట్టట్లేదు. అది మాకు ఖచ్చితంగా కావాలి ఈఎస్ఐ. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ప్రైవేట్గా పోవాలంటే కష్టం కదా. అందుకే మాకు ఈఎస్ఐలు కంపల్సరీగా కావాలి, పిఎఫ్లు కావాలి, అన్నీ రెగ్యులర్గా నడవాలి. 1వ తారీఖు జీతాలు మాకు రెగ్యులర్గా వచ్చేటట్టు మాకు చెయ్యాలి. ఎందుకంటే మా చిన్న జీతాలు కాబట్టికి మాకు ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు పడ్డాలంటే మాకు జీతాలు ఎక్కడ ఏదైనా పెద్ద జీతాలకు వస్తానే కానీ మా చిన్న జీతగాలను వెనకబెడుతున్నారు. ఖచ్చితంగా మాకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మా అందరికీ రెగ్యులర్గా వచ్చేటట్టు మాకు చూడాలి. సమాన పనికి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కనీస వేతనం మల్కాజ్గిరి నేరేడ్మెట్ పరిధిలోని ఓల్డ్ పీస్ వినాయక నగర్ కృపా కాంప్లెక్స్ మెయిన్ రోడ్ ఫుట్పాత్ మీద పెట్టినటువంటి కూరగాయలు దుకాణంలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బైక్లకు మల్కాజ్గిరి ట్రాఫిక్ సిఐ బి నరసింహ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించారు. దీని వలన ప్రజలకు, వాహన వినియోగదారులకు ఇబ్బందులకు గురి చేయవద్దని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ ఉద్దేశించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయని కాకినాడ రూరల్ కార్యాలయంలో మాట్లాడుతూ జగన్ను ఏకవచనంతో సంబోధిస్తూ దమ్ముంటే రూరల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. మీరు రఫాడిస్తే అంతకు మించి మేం చేయగలమంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా
తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ డంపుల కింద ఇంకా ఉంది, అలా వదిలించుకుంటానే ఉన్నాం గంజాయిని. అలాగే ఈ నేరస్తుల జోలికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు, ఏరి పారేస్తాం నాకు ఇక్కడి నుంచి. ఎవడైతే ట్రైన్ డెహ్రాడూన్ చెంచులు కూడా ట్రైన్ చెంచులు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఏరి పారేస్తాం. ఉన్నప్పుడు ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్ కార్పొరేట్ పుట్టించాడు కులాన్ని. ఏంటంటే ఆ రెడ్ కార్పొరేట్ అంటే అది రెడ్ కాపులు అందరూ అది ఏంటంటే ట్రైన్ చెంచులగూడ. చెంచులగూడలో 16 నెలలు వాడు తీసుకున్న ట్రైనింగ్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేలాది మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేసింది ఈ రాష్ట్రం మీద. దాన్ని ల్యాండ్ ఆర్డర్ కాపాడడానికి విషయం ఓవరాల్ కన్క్లూజన్కి వద్దాం. ఈ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే పోటీ చేయడం, ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని, వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. నా కొడుకుని రమ్మనండి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగులు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగులకు వెళ్ళాం. మేము సిద్ధవాటంలో మేము సభ పెట్టుకుంటే అల్లిపోయి అద్దె కుర్చీలు కూడా ఇవ్వడానికి లేకుండా అడ్డు పెట్టేసి బద్వేల నుంచి అద్దె కుర్చీలు తెచ్చుకుని, ఆంధ్రప్రభ పేరు మీద టెంట తెచ్చుకుని, ఇలా తెచ్చుకుని, కాకినాడ నుంచి పాసలు తెచ్చుకుని, ఎక్కడో రైల్వే కోడూరు నుంచి పులిహార తెచ్చుకుని అంతలా కట్టడి చేసి, అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు ఎక్కడ సైట్ ఇవ్వకుండా సైట్ ఇచ్చిన వాళ్ళు ఏడిపిస్తే సిద్ధవాటంలో పట్టుకెళ్ళి మీటింగ్ పెట్టాం. అక్కడికి 15-20 కిలోమీటర్ల లోపల కోట దగ్గర మీటింగ్ పెడితే అక్కడ కూడా తండోపతండాలుగా వేళ జనం వచ్చేసారు. ఎంత జనం వచ్చారంటే పెద్ద ఎత్తున మహిళలు వచ్చేసారు కడపలో. ఇక్కడ మీరు ఎవరిని మొబిలైజ్ చేయకుండా మీరు పిలిపించి పవన్ కళ్యాణ్ లాగా 24 గంటల ముందు పిలిపించేసి ఎవరిని మొబిలైజ్ చేయకుండా తూర్పుగోదావరి జిల్లా ఒక్క మీటింగ్ పెట్టమనండి. నా కొడుకులు ఏదో కౌరులు చెప్తా ఉన్నారు, చెత్త కౌరులు చెప్తా ఉన్నారు. పూర్వం అంతా కలిసి ప్రయాణం చేసాం కదండి, మేము గౌరవంగా చాలా పద్ధతిగా వెళ్తా ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణం చేసిన నాయకులు కదా అని చెప్పి మా నాయకుడి మీద బుర్రజల్లడానికి కానీ, మా నాయకుడు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరి మీద కానీ తప్పుడుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసి కుల రంగులు పూర్చడానికి కానీ పూజ చేస్తే మేమేంటో ఇక్కడి నుంచి రోజు పండగ కాసుకోండి. వేళ నుంచి చెప్తా ఉన్నా, వేళ నుంచి అభివృద్ధి సంక్షేమం ప్రతీకారం 3 ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కసారి మా అభివృద్ధి సంక్షేమానికి అడ్డొస్తే మటుకు ప్రతీకారం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేస్తున్నట్లు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా పట్టణంలోని ప్రధాన మురికి కాలువలు, పెద్ద నాలాలను గుర్తించి జేసీబీల సహాయంతో చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నామని తెలిపారు. రెండున్నరేళ్లలో 3 సార్లు రైతు బంధు భరోసా కాంగ్రెస్ ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ నాయకులు సంతోష్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కోటారాం అన్నారు.
చిన్న చింతకుంట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ పేరిట రైతులకు అనేక హామీలు ఇచ్చారు అన్నారు. ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను దగా చేశారని అన్నారు. శాతనైతే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.